వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ కుమార్. ఇక్కడైతే మా అత్తమ్మ ఇల్లు తుడుస్తుంది. సాయంత్రం దీపాలు వెలిగిద్దాము అని అడగడం మర్చిపోయినా. అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కొన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే కదండి, బాధ్యత చేసే పని ఏది బరువు కాదు కదా. నిజమంటారా అబద్ధం అంటారా? కామెంట్ చేసేయండి. అలా చూస్తూ ఉండకపోతే ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. ఇక్కడైతే మా అత్తమ్మ ఇల్లు తుడుస్తానే ఇప్పుడైతే నేనైతే వాకిటికి బొట్లు అయితే పెట్టేస్తున్నా. నాకు అంతగా వాకిటికి బొట్లు పెట్టేకైతే రాదు. ఏదో నాకు వచ్చిన కాడికి అలా పెడుతున్నా. ఎండాకాలం వచ్చేసింది కదా, కంపల్సరీ జ్యూస్లు అయితే ఎండాకాలంలో కంపల్సరీ తీసుకుంటారు. రోజుకి ఒకసారైనా తాగుతారు. కొంతమంది అయితే 2-3 సార్లు తాగుతారు. ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే ఎక్కువ తాగుతూనే ఉంటారు. అవి ఎంత తాగినా దప్పి అయితే అస్సలు తీరదు కదా. నిజమే కదా. ఇప్పుడైతే బయట అయితే ముగ్గేస్తున్నా. నాకు ముగ్గులు అంటే నచ్చదు, అయినా నాకు వేసేకి రాదు కాబట్టి నాకు నచ్చదు. చూడండి ఎలా వేసాను. ఏదో కొంచెం వచ్చు అంతే. సెల్లో చూసి అయితే వేస్తాను, బాగా నీట్గా వేస్తాను. చూడండి ఎలా ఉందో ముగ్గు. నా ముగ్గుకు ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. నాకైతే ముగ్గులు వేయడం రాదు. చూడండి ఎలా వేసాను. మీలో ఎంతమందికి ముగ్గు అంటే ఇష్టం, ముగ్గులు వేయడం అంటే ఇష్టం, లేదా ముగ్గులు చూడడం అంటే ఇష్టం? నాకైతే చూడడం అయితే ఇష్టం, వేయడం అస్సలు రాదు కాబట్టి. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నా అని ఆలోచిస్తున్నారా? అదో మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది. మనం చేయలేం కానీ ఊరినే కవర్ చేస్తాం చేసినట్లుగా. మా అత్త అంతా చేసినాక తర్వాత పెట్టడం, పోపు వేయడం, అదే నా పని. లేకపోతే మిగతాదంతా మా అత్తమ్మ చూస్తుంది. మీలో ఎంతమంది వంట చేయడం రాదు? నాకైతే రాదని చెప్పను కానీ ఏదో చేస్తా అంటే చేస్తా. మా అత్తమ్మ ఉంది కాబట్టి చేస్తుంది. మనం తినడం తప్పితే చేయడం రాదు. ఏదో కొన్ని సందర్భాలలో అయితే వంట అయితే నేను చేస్తా, లేదా మా అత్తమ్మే. ఎక్కువ టైం మా అత్తమ్మే చేస్తుంది. అవును, ఎందుకు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటారా? మా అత్తమ్మ చట్నీ మిక్సీకి వేసి ఆడపెట్టింటే నేను దాన్ని తర్వాత చేస్తున్నా. చూడండి, అదొకటి చేసేది, తర్వాత ఒక్కటే చేసేది. మీరు ఏ కూర వండారో కామెంట్ చేసేయండి. నేనైతే టమాటా చట్నీ అయితే వండాము. అన్నం టమాటా చట్నీ, దాంట్లో పూరి అయితే మరుసటి రోజు చేసుకున్నాము. ఈరోజు అయితే టమాటా చట్నీ, అన్నం, పూరి. టమాటా చట్నీ అయితే పూర్తయిపోయింది. చూడండి, కొంచెం సేపు అలా కలబెట్టేసి లాస్ట్లో గిన్నెలోకి వేసేసి కూర కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా కావాలంటే వచ్చేయండి. కూర అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, అలా కలబెడుతూ లాస్ట్లో గిన్నెలోకి వేస్తే కంప్లీట్ అయిపోతుంది. మీలో ఎంతమంది వంట అయిపోయినాక కింద గ్యాస్ ఆఫ్ చేస్తారు? ఎంతమంది గ్యాస్ ఆఫ్ చేయరు? నేనైతే కంపల్సరీ ఆఫ్ చేయను. ఏదో గుర్తు వచ్చినప్పుడు ఆఫ్ చేస్తా, గుర్తు లేనప్పుడు అలా వదిలేస్తా. మా అత్తమ్మ అయితే కంపల్సరీ కింద ఆపేస్తుంది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, పూజ కంపల్సరీ శుక్రవారం శనివారం కంపల్సరీ పూజ అయితే చేస్తాము. మీలో ఎంతమంది డైలీ పూజ చేస్తారు, లేదా వారానికి ఒకసారి చేస్తారు? అది ఏ వారం చేస్తారు? నేనైతే శుక్రవారం శనివారం అయితే మా ఇంట్లో కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నా. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? మాకైతే వెంట్రుని స్వామి. మీకు ఏ దేవుడు ఇష్టమో చెప్పేయండి ప్లీజ్. ఇప్పుడైతే దేవుని అయితే కడ్డీలు వెలిగిస్తున్నా. ఇంతకుముందు ఆరిపోయినా, అందుకే మళ్ళీ వెలిగిస్తున్నా. సరిగ్గా వెలక్కవంటే దేవుని అయితే ముక్కేసుకోండి, దండం పెట్టుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వాయిస్ ఓవర్ మీడియా అంటే నాకు అంతగా చాలా రాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్తోనే ఆధారపడింది వీడియో అంతా. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే మా వారికి అయితే బొట్టు పెడుతున్నా, మా కూతురికి అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే కాళ్ళు అయితే ముక్కుందామని కాళ్ళు అయితే బ్లెస్సింగ్ చేసుకుంటున్నా. చూడండి మా పాప వీడియో కాడికి వచ్చి ఎలా అల్లరి చేస్తుందో. మా పాపను ముక్కు అంటే లేదు నా కాళ్ళు ముక్కు అని వాళ్ళ డాడీతో అంటాంది. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.